శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో రవి 6వ స్థాన సంచారం కంపల్సరిగా వృత్తిలో విజయం లభిస్తుంది. విద్యార్థులు ఇంటర్వ్యూల్లో, పోటీ పరీక్షల్లో కంపల్సరిగా మంచి ర్యాంకు సాధించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏమైనా పనులున్నా ఈ సమయంలో అవి మీకు అనుకూలంగా నెరవేరే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు, జడ్జిమెంట్లు లాంటి మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం అయినా మీకు సక్సెస్ఫుల్గా పూర్తవడం జరుగుతుంది. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అయితే ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 14 తర్వాత రవి 7వ స్థాన సంచారం జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. వృత్తిలో ఇద్దరు బిజీగా ఉండడం వల్ల పరస్పరం కష్టసుఖాలు చెప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదో కారణం వల్ల టెంపరీగా తాత్కాలిక ఎడబాటు భార్యాభర్తల మధ్య రాబోతుంది. ఇక వ్యాపార భాగస్తులతో విభేదాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్నది. సరే, ఇంకొక ముఖ్యమైన మార్పు ఈ నెలలో మరి 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ నెలలోనే 15వ తారీఖు నుంచి 8వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇది చాలా వరకు కొంతమందికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రతిఫలం ఆశించకుండా సేవాభావంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు గురువు అనుకూలిస్తాడు. అంటే 4, 8, 12 భావాలు యాక్టివేట్ చేస్తాడు. ఒక విధంగా ఇది మోక్ష స్థానానికి కారణం అవుతుంది. ప్రశాంత జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే మిగతా వాళ్ళకి, ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి ఫెయిల్యూర్ తప్పకపోవచ్చు. అంటే గొప్ప అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కొంతమందికి ఉద్యోగంలో భంగం రావచ్చు, ఉపాధి అవకాశాలు కోల్పోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా పదవి జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా బాగుంటుంది. అష్టమంలో ఉన్నటువంటిది ధనకారకుడు అవ్వటం వల్ల మంచి ధనయోగాన్ని ఇస్తాడు, ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తాడు. ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలకి ధనం రావడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు అష్టమంలో గురువు వచ్చాడు అనుకుంటారు, సాధారణంగా ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యాడు, లేదంటే ఉద్యోగం రాజీనామా చేసాడు, లేకపోతే ఉద్యోగం పోయింది, మరి పిఎఫ్, ఆ పెన్షన్, ఆ డబ్బులు లంసంగా ఒకేసారి లక్షల్లో రావడం వల్ల ఇలాంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ఏదైనా నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా జరుగుతుంటాయి. గురువు ఏ ఫలితం ఇచ్చినా కూడా ఫైనల్గా దాంట్లో మంచి జరుగుతూ ఉంటుంది. అందుకని పెద్దగా భయపడక్కర్లేదు. అయితే కొద్దిగా డయాబెటిక్ లాంటి దీర్ఘ వ్యాధులతో ఉన్నవారు, మరి ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, అంటే సుమారుగా 72 సంవత్సరాలు పైబడిన వారు మాత్రం ఆరోగ్యపరంగా అష్టమ గురువు జరిగే సమయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు కుజుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో ఈ నెలంతా సంచరిస్తూ ఉంటాడు. ఇది కూడా ఈ రాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే భూములు, స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. పిల్లల్ని విదేశం పంపాలనే మీ జీవితాశయం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే అధిక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం వల్ల ఏదో విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఇది పక్కన పెడితే ముఖ్యంగా మరి ఈ నెలలో మారబోతున్నటువంటి రాహువు, కేతువు, మరి ప్రస్తుతం కేతువు 11వ స్థానంలో ఉంటూ ఎవరో ఒకళ్ళ సమయానికి మీకు సలహా ఇస్తూ ఉండేవారు. ఈ 18వ తారీఖు నుంచి కేతువు దశమంలోకి వెళ్తాడు. ఆటోమేటిక్గా ఉద్యోగంలో తప్పనిసరిగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే కేతు ఈ రాశికి కుజుడితో పాటు రాశ్యాధిపతి అవడం వల్ల
కొన్ని సందర్భాల్లో వృత్తిలో హోదా పెరుగుతుంది. అంటే ఎవరికి పెరుగుతుంది? ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి, అంటే జడ్జిలు, ప్లీడర్లు అటువంటి వాళ్ళకి, మత ప్రవక్తలకి, మత గురువులకి, టెంపుల్లో అంటే ఏదో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి పౌరోహిత్యం చేసిన వారికి వారి యొక్క పదవి పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ పదవి పెరగడం వల్ల వీళ్ళకి ఆర్థిక పరంగా ఏం పెద్ద కలిసి వచ్చే అవకాశం ఉండదు. అయితే గుర్తింపు కలుగుతుంది అనమాట. ఆ విధంగా వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంది. దాంతో రాహు 4వ స్థానంలోకి రావడం, ఇది కొంతవరకు జాతకుడు వ్యసనాల మీద ఆసక్తి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదో ఒక కొత్త అలవాటు చేసుకోవడానికి కారణం అవుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ గృహంలో సాధారణంగా చతుర్థం సుఖస్థానం కాబట్టి మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఏదో ఒక బలహీనతకి కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా కొంత ఇబ్బంది పెడుతుంటుంది. అంటే చతుర్థంలో ఉన్నటువంటి రాహు సాధారణంగా మనిషి యొక్క క్యారెక్టర్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ఇక శని భగవానుడు 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి వల్ల చాలా వరకు వివాహం విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటాయి. బట్ ఇదే సేమ్ టైం స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం లాంటి వాటిలో ఎట్టి పరిస్థితులు కూడా పాల్గొవద్దు. అయితే అదృష్టం ఏంటంటే స్త్రీలకు ఇది అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అక్కడ ఉచ్చులో ఉండి శని భగవానుడితో కలియడం వల్ల 100% ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కానీ, మీరు మగవాళ్ళంటే మీ భార్యకి కానీ, మీ కుటుంబంలో ఒకరికి కానీ కంపల్సరిగా మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అంటే మళ్ళా ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్నవాడు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనైతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అందరూ కుదరకపోవచ్చు. ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ
ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.